బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే మహేష్ గారు. నమస్తే ఉషా గారు. చక్రాస్ యాక్టివేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అనాహత చక్రానికి సంబంధించి యాక్టివ్గా లేదు అని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటాం? యాక్టివ్గా లేనప్పుడు, బ్లాక్ అయినప్పుడు ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ని చూసే అవకాశం ఉంటుంది అంటారు? అనాహత చక్ర గ్రీన్ కలర్. ఓకే, ఇక్కడ హార్ట్ దగ్గరలో ఇక్కడ మిడిల్లో ఉంటుంది అనాహత చక్ర. దీనికి ఇంకొక పేరే హార్ట్ చక్ర, లవ్ చక్ర అని కూడా అంటాం. అవును. ఓకే, గ్రీన్, దీని యొక్క కలర్ గ్రీన్. ఎప్పుడైతే మనం లవ్లో ఉంటామో అప్పుడు విపరీతంగా ఆకర్షిస్తాం. దేన్ని? ధనాన్ని, బంగారుని. ఓకే, మన ఆకర్షణ శక్తి ఇన్ఫినిటీ లెవెల్లో ఉండాలంటే బ్లాక్ హోల్ ఎందుకంటామంటే, బ్లాక్ హోల్ అంటే మీకు తెలుసా? ఏ నక్షత్రం అయితే ప్రకాశించదో ఓకే దాన్ని బ్లాక్ హోల్ అంటాం. ఓకే, దానికి విపరీతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. మీకు కూడా విపరీతమైన ఆకర్షణ శక్తి ఉండాలంటే అది కూడా పాజిటివ్. మీరు ఎప్పుడైతే లవ్లో ఉంటారో అప్పుడు మనీ మీ ఇంటికి ఎత్తుక్కొని మరీ వస్తుంది. మనీకి చాలా ఇష్టమైన ఎమోషన్ ఏదైనా ఉందంటే అది ప్రేమ. ఓకే, అదేవిధంగా శరీరంలో ఉన్న సెల్స్కి ఇష్టమైన ఎమోషన్, దానికి ఫుడ్ ఏదైనా ఉందంటే అది ప్రేమ, హ్యాపీనెస్. ఓకే, అదేవిధంగా రిలేషన్షిప్లో బంధాలు బాగుండాలంటే ఏముండాలి మేడం? లవ్, ప్రేమ ఉండాలి కదా. ఈ ప్రేమ అనేది ఎప్పుడు మనలో విపరీతంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అంటే ఎప్పుడైతే మన తల ఖాళీగా ఉండి భూమి కాలు మీద ఉంటుందో అప్పుడు గుండెల నిండా ప్రేమ ఉంటుంది. ఓకే, తల ఎప్పుడు ఖాళీగా ఉంటుంది అంటే ఎప్పుడైతే మనం ఎదుటి వారిలో తప్పుల్ని ఎతకడం ఆపేస్తామో అప్పుడు తల ఖాళీ అవుతుంది. ఎప్పుడైతే విమర్శించుకుంటూ ఉంటామో ఎదుటి వాళ్ళని, ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే జడ్జిమెంట్స్ చేస్తూ ఉంటామో, జడ్జిమెంట్స్, కంప్లైంట్స్, విమర్శలు ఇలాంటివి ఉంటే అక్కడ లవ్ లేదనేసి అర్థం. ఓకే, అదేవిధంగా మన బాడీ మీద కూడా మనకి ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి. ఇక్కడ బాగాలేదు, అక్కడ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, హెయిర్ ఫాల్ ఉంది, ఓకే ఇది బాగాలేదు అని చెప్తా ఉంటే, కంప్లైంట్ చేస్తూ ఉంటే మన బాడీ కూడా యాక్సెప్ట్ చేయదు దాన్ని. అంటే ఇంకా బాగా వ్యాధులు రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఉన్న వ్యాధులు కూడా క్యూర్ అవ్వదు. ఉన్న వ్యాధులు క్యూర్ అవ్వాలంటే దానికి ఆహారం ఏదైనా, మెడిసిన్ ఏదైనా ఉందంటే అది లవ్, ప్రేమ. అదేవిధంగా బంధాలు కూడా అంతే. తల ఖాళీ అవ్వాలంటే మీరు ఫర్గివ్ చేయాలి, క్షమించాలి. ఎవరిని క్షమించాలంటే ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటాం ఆఫీస్లో బాస్ని క్షమించాలా, లేకపోతే వాళ్ళని క్షమించాలా, వీళ్ళని క్షమించాలా, బయట ఎవరిని మీకు క్షమించాల్సిన అవసరం లేదు. మీరు క్షమించాల్సింది కంటికి కనిపించే దేవుళ్ళు. ఎవరు? మీ అమ్మా నాన్న. ఎప్పుడైతే మీ అమ్మా నాన్నని మీకు క్షమిస్తారో, ఓకే, ఎప్పుడైతే మీ అమ్మా నాన్నని నన్ను క్షమించమని అడుగుతారో నెక్స్ట్ మినిట్ మీలో లవ్ అనే ఎమోషన్ ఉప్పొంగుతుంది. ఓకే, ఎప్పుడైతే మీరు క్షమించమని అడుగుతారో, రాస్తారో, ఐఎమ్ సారీ అనేసి రాస్తారో, ప్లీజ్ ఫర్గివ్ మీ అని ఎప్పుడైతే మీరు రాస్తారో మీ అమ్మకి, మీ నాన్నకి, ఒక నల్లటి సముద్రంలో మిమ్మల్ని బ్లీచింగ్ పౌడర్ వేసి కడిగేస్తే ఎట్లుంటుంది మేడం? నల్లటి సముద్రంలో అంటే క్లిస్టర్ క్లియర్గా తయారైపోతారు. ఎప్పుడు క్లోజ్ అవుతుంది ఇదంటే ఎప్పుడైతే మనము ఈజీగా రిసీవ్ చేసుకోలేకపోతున్నాం, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి లవ్ని ఈజీగా రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఓకే, అంటే హార్ట్ చక్ర బ్లాక్ అయిందనేసి అర్థం. ఓకే, అదేవిధంగా ఈజీగా ఇవ్వలేకపోతున్నాం. అన్కండిషనల్ లవ్ అంటాం కదా మేడం, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అంటాం కదా. అంటే మనము ఇవ్వలేకపోతున్నాం. ఏదైనా నువ్వు పాస్ అయితేనే నేను లవ్ ఇస్తా అని పిల్లలు కూడా అదే చెప్తాం కదా. నువ్వు డబ్బులు సంపాదిస్తేనే నేను అంగీకరిస్తా అని అందరికీ అలా చెప్తూ ఉంటాం. ఆఫీసులో కూడా అంతే. ఇలాగా ఎప్పుడైతే కండిషన్ బేస్డ్గా మనం అలవాటు చేసుకుంటామో అప్పుడు మనలో లవ్ అనేది తగ్గుతుంది. ఓకే, మనలో జడ్జిమెంట్స్ పెరుగుతుంది. అంటే మనం చెప్పకూడదా? వేరే వాళ్ళకి చెప్పచ్చు, బట్ దానికి మీలో ఉన్న లవ్కి సంబంధం ఉండకూడదు. ఓకే, మీరు లవ్తోనే చెప్పచ్చు అవన్నీ కూడా. ఇంకా ఇప్పుడు డియాక్టివేషన్లో ఉంటుంది హార్ట్ చక్ర. అంటే యాజ్ యూజువల్ మీరు కంప్లైంట్స్ ఎక్కువగా పెట్టుకుంటే డియాక్టివేషన్లో ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా ఏదైనా ఒక వస్తువు మీకు ఫ్రీగా ఇచ్చారు, ఓకే, మీరు దాంట్లో ఏదో తప్పు ఎతుకుతున్నారు అంటే ఏదో తేడా కొడుతుంది అనేది మీకు ఫస్ట్ ఆలోచన అలా వస్తుంది. అంటే మీలో లవ్ అనేది లేదు, జడ్జిమెంట్స్ ఉంది. ఓకే, మీరు భయపడుతున్నారు. ఫ్రీగా ఏదైనా తీసుకోవడానికి కూడా ఎవరైనా ప్రేమగా ఇస్తే కూడా ఏదో ఉంది, ఏదో కావాలి నా దగ్గర నుంచి, అందుకే వస్తున్నాడు మా ఇంటికి
అని ఎప్పుడైతే మీరు టక్కమని మాట్లాడతారో మీ ఆలోచన ఇమ్మీడియట్గా ఆలోచన వచ్చిందంటే ఆటోమేటిక్గా మీకు లవ్ అనే ఎమోషన్ లేదనేసి ఆటోమేటిక్గా మీరు మనీని అట్రాక్ట్ చేయలేరు, అనంతమైన ఆకర్షణ శక్తిగా మీరు మారలేరు. ఓకే, అదేవిధంగా ఎవరైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు, అప్పుడు కూడా మీరు భయపడ్డారు, అంటే డౌట్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, అప్పుడు కూడా హార్ట్ చక్ర బ్లాక్ అయిందనేసి అర్థం, అంటే ఫుల్ బ్యాలెన్స్డ్గా లేదనేసి అర్థం. అదేవిధంగా ఎవరైనా సపోర్ట్ చేయడానికి వచ్చారు మేడం, హెల్ప్ చేయడానికి వచ్చారు, నాకు మీ సపోర్ట్ అంతా ఏమి వద్దు, మీ హెల్ప్ నాకు అవసరం లేదు అని ఎప్పుడైతే మనం చెప్తా ఉంటామో, నిరాకరిస్తూ ఉంటామో, ఓకే, మనం కష్టంలో ఉన్నాము, ఎవరైనా హెల్ప్ చేయడానికి వచ్చారు, వాళ్ళు మన మీద ప్రేమతో ఆప్యాయతతో, కానీ మనం వద్దు వద్దు అని చెప్తూ ఉంటాం. వద్దు వద్దు అని చెప్పి లోపల ప్రైడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. అలా చెప్తున్నామంటే రిసీవ్ చేసుకోవట్లేదు. మనము యూనివర్స్ పంపించిన సపోర్ట్ని, హెల్ప్ని మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. రిసీవ్ చేసుకోలేకపోతున్నాను అంటే లోపల ఫర్గివ్నెస్ లేదు, అంటే లవ్ లేదనేసి అర్థం. ఓకే మహేష్, డబ్బులు ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి, నేను విపరీతంగా ప్రేమిస్తాను కదా. ఓకే, అదే కదా, డబ్బులుంటే నేను బాగా ప్రేమిస్తాను అంటా ఉంటాం కదా. సరే, ఒక ఎక్సర్సైజ్ చేస్తాం. ఇప్పుడు డబ్బులు ఉందా లేదా, మీ ఇంట్లో డబ్బులు ఉందా లేదా అని ఇప్పుడు తెలిసిపోద్ది. మేడం, ఈ కోట్ మేడం మారువేషంలో వచ్చిన డబ్బా కాదా? డబ్బే కదా. ఈ పెన్ను డబ్బే, అక్కడ కెమెరా అన్ని మారువేషంలో వచ్చిన డబ్బే. ఈ పేపర్ మనీ, మీ ఇంట్లో టీవీ మనీ, మీ ఇంట్లో ఏసీ మనీ, మీ ఇంట్లో మిక్సీ, మనీ, గ్రైండర్, పాత్రలు, అన్ని మనీ, దేవుడు ఫోటోలు, మనీ, మీ ఇంట్లో బీరువా, మనీ, బెడ్, మనీ. మీ ఇంట్లో డబ్బు ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది కదా. సో పుస్తకాలు కూడా మారువేషంలో వచ్చిన డబ్బే. సో డబ్బు ఉందా లేదా? ఉంది. ఇప్పుడు చెప్పండి, లవ్ డబ్బు ఉంటేనే వస్తుందా? ఇప్పుడు ఉంది కదా డబ్బు, ఇక మీదట లవ్ అనే ఎమోషన్లో ఉందండి. ఆటోమేటిక్గా అట్రాక్షన్ అనేది అనంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ గారు April 14th ఫ్రీ డెమో క్లాస్ని అరేంజ్ చేయబోతున్నారు. సో ఎవరైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి మనీని అట్రాక్ట్ చేయాలి అనుకున్నా, మనీ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవాలి అనుకున్నా, లేదు అంటే ఏదైనా సొంతింటి కళ నెరవేర్చుకోవాలి అనుకున్నా, చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవాలి అనుకున్నా, నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడాను ఇదే చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫ్రీ క్లాస్తో పాటు రెగ్యులర్ క్లాసెస్ 21 days మహేష్ గారు తీసుకోబోతున్నారు. కాబట్టి ఎవరైనా సరే రెగ్యులర్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహేష్ గారిని మీకు పూర్తి వివరాన్ని అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.